దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీరామ క్షేత్రంలో శ్రీరామ తిరు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న మిథిలా స్టేడియంలో వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గణపతి స్థపతిచే రూపొందించబడిన కళ్యాణ మండపానికి తుది మెరుగులు దిద్దారు. లక్షలాది మంది వీక్షించి శ్రీ సీతారామ కళ్యాణం విశిష్టత తెలిపేలా మందిర ప్రాంతమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. దక్షిణాయుధుగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే మహోన్నతమైన కార్యక్రమం శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మిథిలా స్టేడియం ఏదైతే ఉందో ఈ మిథిలా స్టేడియంలోనే శ్రీ సీతారాముల వాళ్ళ కళ్యాణం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. 6వ తారీఖున జరుగుతున్నటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం కావచ్చు, 7వ తారీఖున జరుగుతున్నటువంటి శ్రీ సీతారామ పట్టాభిషేకం కావచ్చు, రెండు కూడా చారిత్రకంగా చాలా నేపథ్యం ఉన్న నేపథ్యంలో దీన్ని అత్యంత వైభవంగా జరిపేందుకు భద్రాచలం దేవాలయ సిబ్బందితో పాటు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది. ఈ మిథిలా స్టేడియం శ్రీ సీతారామ కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో దీన్ని సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ మిథిలా స్టేడియాన్ని మనం చూసుకున్నట్టయితే పూర్తి ఆధ్యాత్మికత ఒట్టిపడే విధంగా, రాముల వారి చరిత్ర తెలిపే విధంగా, రాముడు ఎలా జన్మించాడు, అతని వృత్తాంతం ఏంది, రాముల వారి జీవిత విశేషాలు ఏంది, అలాగే రాముల వారి జీవితం చూసి ఏం నేర్చుకోవాలనే సంకేతాలు ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా పేరుగాంచినటువంటి రామచంద్రమూర్తికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా దీని మీద లిఖించడం అనేది చాలా అద్భుతంగా కనపడుతుంది. వచ్చే భక్తులందరూ కూడా ఈ మండపాన్ని చూసి కూడా రాముల వారి కీర్తిని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. 1960 సంవత్సరంలో శ్రీ సీతారామ కళ్యాణ నిర్వహణ కోసం ఒక చిన్న మండపం ఇక్కడ ఉండేది. ఈ మండపం 1964 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి చేత ఇది ప్రారంభించబడింది. ఈ మండపం నిర్మాణంలో తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి శిల్పి గణపతి స్థపతి దీన్ని రూపొందించారు. ఈ మండపం చాలా చరిత్రను విశిష్టతను కూడా చూరగొన్నది. అద్భుత కళాకారుల చేతిలో ఇదంతా కూడా తయారు చేయబడ్డది. 1987 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణానికి వస్తున్న నేపథ్యంలో భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని దీన్ని పెద్ద స్టేడియంగా నిర్మించడం, దీన్నే అప్పుడే మిథిలా స్టేడియంగా పేరు పెట్టడం జరిగింది. 2009 నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. దీంతో ఈ స్టేడియంను కూడా పునర్నిర్మించారు. ఈ పునర్నిర్మాణం ద్వారా భక్తుల సామర్థ్యాన్ని కూడా పెంచడం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని కళ్యాణం వీక్షించే విధంగా మధ్యలో ఈ మిథిలా స్టేడియం ముఖ్యమైనటువంటి మండపాన్ని ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా సెక్టార్లుగా విభజించి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరపడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గణపతి స్థపత్య రూపొందించబడినటువంటి ఈ శిల్ప అద్భుతం ఏదైతే ఉంది ఈ మండపంలోనే శ్రీ సీతారాముల యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా విశిష్టంగా జరుగుతుంది. దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించిన మంత్రులు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఈసారి కళ్యాణానికి కూడా వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ మండపం మెయిన్ ఏదవుతుందో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. దీని ముందు నుంచి కూడా సెక్టార్ల వైజ్గా కూడా మొత్తం విభజించారు. భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ స్టేడియం కనువిందు చేసే విధంగా, అలాగే శ్రీ సీతారాములందరికీ కనపడే విధంగా ఎత్తైన ప్రాంతంగా ఇదంతా కూడా ఏర్పాటు చేయడం అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం గణేష్ కిరణ్ భద్రాచలం నుండి.